సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలవడం ఖాయమని, కూటమి గెలవడం వెనక ఆ వైసీపీ నేతల హస్తం ఉంది అంటూ నాగబాబు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కూటమి గెలవడం వెనక అసలు ఏ వైసీపీ నేతల హస్తం ఉంది అనేది ఇప్పుడు మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో అండి. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని, అధికారంలోకి వచ్చేయడం ఖాయమని, ఆ వైసీపీ నేతల వల్లే, ఆ వైసీపీ నేతల హస్తం వల్లే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతోంది అంటూ నాగబాబు గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆ వైసీపీ నేతలు ఎవరు అంటే ఏం చెప్తారు? వైసీపీ నేతలు ప్రముఖంగా అంటే వాస్తవానికి 151 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ 2019లో ప్రభుత్వాన్ని స్థాపించింది. అయితే ఈ 151 మందిలో కూడా 140 మంది ఎక్కడికక్కడ గప్చుప్లాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి పనులు అంటే వాళ్ళు పర్సనల్ పనులు చేసుకుంటున్నారు, బిజినెస్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిపాలన ఏం చేయలేదు వాళ్ళు. ఎందుకంటే అంతా ముఖ్యమంత్రి గారే అన్నీ తానే నడిపించారు, అన్నీ తానే మేటనొక్కితే పడినట్టు అయింది. కాబట్టి వాళ్ళకి పెద్దగా పని అనేది ఏమీ లేదనే చెప్పాలి. అయితే రిమైనింగ్ 150లో ఒకటి తీసేస్తే ముఖ్యమంత్రి గారు ఉంటారు. కాబట్టి 150లో 140 తీసి ఈ 10 మందిలో ప్రముఖంగా ఉన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ నాగబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వైసీపీ నేతల వల్లే కూటమి గెలుపు ఖాయము పక్క అనేది ఆయన తేల్చేశారు. ఒకటి, అసలు చాలా వరకు చాలా విమర్శలు, చాలా రకమైన దారుణమైన విమర్శలు చేయడము, ప్రత్యర్థుల్ని దారుణంగా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి విమర్శించడము, వీటన్నిటిని బట్టి చూస్తే ఎవరెవరు ప్రముఖులు ఏంటనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో అది ఇక్కడ కూటమికి ప్లస్ అయింది. మరోవైపు కూటమిలో కూడా కొంతమంది మా సెకండ్ స్థాయి లెవెల్ నాయకులు కూడా ఎలా మాట్లాడారంటే, అసలు అక్కడ వైసీపీ ఒకటిగా పోటీ చేస్తుంది, ఇక్కడ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు, అందులో ఒక పెద్ద పులి కూడా ఉంది. సెంట్రల్ నుంచి ఒక పార్టీ కూడా ఉంది కదా, నేషనల్ పార్టీ బీజేపీ. అంత అవసరమా ఈయన ఓడగొట్టడానికి అని అంటే దానికి కూడా కొంతమంది కొన్ని రకాల ఉపమానాలు చెప్పారు. ఏంటంటే ఊర్లోకి ఒక ఏదైనా జంతువు, భయంకరమైన జంతువు వచ్చినప్పుడు అది ప్రజలపై దాడి చేసి తినేస్తుందని భయపడినప్పుడు ఊరంతా ఏకమై దాన్ని తరిమి కొట్టడానికి సిద్ధపడతారు కదా. సో ఇక్కడ కూడా అలాగే తరిమి కొట్టడానికి సిద్ధపడుతున్నామన్నట్టుగా ఎవరి వెర్షన్లో వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఇవన్నీ కూడా గమనించి చూస్తే ఒకవైపు ప్రభుత్వం యొక్క ఆగడాలు అనుకోవచ్చు, లేదా మాది ప్రభుత్వం కదా అందని చెప్పి ఈగోతో అవ్వచ్చు, రకరకాలుగా బిల్డప్లు ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు చితికిపోయి చాలా వరకు ఇబ్బందులు పడ్డాయి. ఒకటి కాదు, చాలా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కూడా చాలా దారుణాలు జరిగాయని, కేవలం ఆ పథకాలు తప్ప వేరే అభివృద్ధి లేదని, అలాగే యువతకి అసలు ఉద్యోగ భృతి ఇస్తామేదో అని చెప్పారు తప్ప ఉద్యోగాలు కల్పించలేదని, కేవలం సచివాలయం ఉద్యోగాలు, వాలంటీర్లు తప్ప వేరే ఉద్యోగ కల్పన చేయలేదు, వాళ్ళతోనే మొత్తం నడిపించుకోవచ్చు, పైగా మీరందరూ నాకు ఇచ్చేదేముంది, నాకు ఓటేసేదేముంది, సామాన్యులు ఓటేస్తే చాలు, వాళ్ళు వేసిన ఆ 30% 40% ఓట్లతోనే నేను గెలిచేస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాస్ మార్క్ అంటే ఏం లేదు ఓట్లలో. ఎవరికి ఉన్న వాటిలో ఎవరికి ఎక్కువ ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా వాడే ప్రతినిధి అవుతాడు. కాబట్టి అట్లాంటి ధీమాతో ప్రభుత్వం వెళ్ళడం అనేది ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరగడం. మరోవైపు మీరు అన్నట్టుగా ఈ నేతలు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ నాగబాబు గారు చెప్పిన దాని ప్రకారం వైసీపీ నేతలు, ఆయన ముఖ్యంగా మాట్లాడింది పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పవన్ కళ్యాణ్ గారి గురించి సంబంధించి మాట్లాడారు. అక్కడ నియోజకవర్గం గురించి మాట్లాడే విషయం వస్తే అక్కడ ఎవరు వైసీపీకి పోటీగా వంగ గీత గారిని పెట్టారు. సో ఆవిడేం చేశారు, ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఆమెను కూడా విమర్శించలేదు. ఒకప్పుడు అన్నగారు పార్టీ పెట్టినప్పుడు పీఆర్పీలో కూడా ఆవిడ కీలకమైన మహిళా నేతగా వ్యవహరించారు. ఆవిడ నేను మంచి మహిళా నేతని పొగిడారు తప్ప ఆవిడ ఎప్పుడు విమర్శించలేదు. తర్వాత ఆవిడ రకరకాల విమర్శించడం, ఈయన ఆవిడని ఏమి అనకపోవడం, డైరెక్ట్గా ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు తప్ప ఆవిడని వ్యక్తిగతంగా ఏమి మాట్లాడలేదు. తర్వాత నిన్న మీరు పోలింగ్ అంశంలో కూడా చూస్తే కొన్ని పిఠాపురం పోలింగ్ కేంద్రాల్లో కేవలం ఎర్రకండువా వేసుకొచ్చారని చెప్పి వాళ్ళని ఆపాలని చెప్పి పోలీసులకి, ఎలక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఫిర్యాదు చేయడం. ఎర్రకండువా వేసుకుంటే వీళ్ళకి ఎందుకంత భయం, వీళ్ళకి ఎందుకంత ఇది వచ్చింది చెప్పండి. అంటే ఎర్రకండువా అదేమైనా జనసేన వాళ్ళ పేటెంటా? కాదు కదా. అయినా మీరు ఎందుకు భయపడ్డారు?
పవన్ కళ్యాణ్ గారు వేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత అదేది గబ్బర్ సింగ్ ఏదో సినిమా, గబ్బర్ సింగ్ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ప్రతిది కూడా పవన్ కళ్యాణ్ లాగా రెడ్ టవల్ వేసుకుంటారు. అది ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో ఎక్కువగా చలామణిలో ఉంటుంది ఆ టవల్. బట్ దాన్ని కాశీ టవల్ ఏదో అంటారు. అది చాలామంది చిన్నగా ఉంటుంది, త్వరగా ఆరిపోతుంది కూడా దాన్ని తడిపేసి పిండేసుకుంటే. సో ఈ సీజన్లో చెమట తుడుచుకోవడానికి కూడా చాలామంది భుజాల మీద వేసుకొని కండువాలాగా వేసుకొని వాడుతూ ఉంటారు. దాన్ని కూడా వీళ్ళు అబ్జెక్ట్ చేయడం, ఇట్లాంటివి ఇవన్నిటి కూడా వ్యతిరేకత వల్ల కూటమి గెలుపు ఖాయమని నాగబాబు గారు అన్నారు. అయితే దీనికి మరింత సులువు చేయడానికి కారణమైంది ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పినట్టుగా 151 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా తీస్తే మిగతా 150 మంది, 150 మందిలో 140 మంది తీసేస్తే ఈ 10 మంది ఎవరబ్బా అంటే ఈ 10 మంది వరుసలో కొడాల నాని గారు, అలాగే రోజా గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, పేర్ని నాని గారు, ఇలాగా ఒక 5-6 మహా అయితే మన అమర్నాథ్ గారు, ఆ తర్వాత వంశీ గారు, ఇట్లా ఒక వరుసగా ఇంకొక 2-3 పేర్లు కూడా చెప్పొచ్చు. ఈ 5-6 వాళ్ళది ఏదైతే బాగా డెడ్ ఎండ్కి వెళ్ళిపోయి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ విపరీతంగా దుయ్యబట్టడం, దూషించడం, వాళ్ళు ఏది అడిగినా కూడా ఆయన 3 పెళ్లి చేసుకున్నాడు మాట్లాడడం ఏంటి, పోలవరం ఎందుకు అవ్వలేదు 3 పెళ్లి చేసుకున్నాడు, అభివృద్ధి ఎక్కడుంది 3 పెళ్లి చేసుకున్నాడు, ఏదంటే జాబ్ మేళ ఎందుకు వేయలేదు 3, అన్నిటికీ అదే. లేదంటే ఇదే చంద్రబాబు గారు ప్రశ్నిస్తే ఆయన బొసలు కొట్టే పాము, ఆయన ఏనాడైనా మంచి చేశాడా, ప్రజలకు ఏనాడైనా ఉపయోగపడ్డా, ముసలివాడైపోయాడు, వయసు అయిపోయింది, వీడికెందుకు రాజకీయాలు, ఇలాగ మాట్లాడి విమర్శించారా తప్ప అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. పోనీ వాళ్ళు అడిగిన దానికి ముందు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తర్వాత కాదు కూడదు అని విమర్శించుంటే బాగుండేది. అలా విమర్శించలే, డైరెక్ట్గా పర్సనల్గా వెళ్ళిపోయి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళు చంద్రబాబు గారు మిస్సెస్ గురించి అసెంబ్లీలో సాక్షిగా మాట్లాడడం అప్పుడులో చాలా పెద్ద తంతే జరిగింది, పేపర్లో కూడా చాలా వరకు చూసాం. అయితే ఇవన్నిటిని బట్టి చూసుకుంటే ప్రభుత్వ వ్యతిరేకత ఒకవైపు, ఈ నాయకుల ఓవర్ యాక్షన్ ఒకవైపు ఏదైతే ఉందో అది కూటమి గెలుపుకి సులువుగా మార్గం అయిందని నా అభిప్రాయం. సో దాన్నే నాగబాబు గారు మరి కాస్త వైసీపీ నేతల వల్లే నిజంగా వాళ్ళు అలా బిహేవ్ చేయబట్టే మాకు మంచిదైంది. తర్వాత వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, కొన్ని యాక్ట్లు ఏవైతే ఇది రీసెంట్గా కొన్ని ఇంట్రడ్యూస్ చేశారో అవి నిజంగా ఇప్పుడు మనం మాట్లాడకూడదేమో ఆ టాపిక్. బట్ ఆ యాక్ట్ ఏదైతే గవర్నమెంట్ యాక్ట్లు కొన్ని రిలీజ్ చేశారో అవి పూర్తిగా ప్రజలకు అర్థమైపోయి వీళ్ళు ఇంకా గుడిలో లింగాన్ని కూడా మింగేసేలా ఉన్నారే అనుకొని ఇంకా ఒక్కొక్కటిగా ఇంకా మనకి ఇంకెన్నాళ్ళు చేస్తారు, ఈ 5 ఏళ్ళు ఉంటేనే ఇలా ఉన్నారు కదా, ఇంకా నెక్స్ట్ ఇస్తే మనం ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి కూడా ఉండదేమో అని ఒక్కొక్కరుగా రియలైజ్ అవ్వడం. ఆ చదువుకున్న వాళ్ళు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళని, ఎవరైతే వికలాంగులు, ముసలివాళ్ళు, వయోవృద్ధులు ఉన్నారో వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి ఇలా చేయడం. పైగా వీళ్ళంటి ఇచ్చిన పథకాలకి 10 సార్లు చెప్పుకోవడానికి వాళ్ళని ఎండలో కూడా తీసుకొచ్చి, అమ్మ మీరు రావాలి, పలాందరూ మీటింగ్ అవుతుంది, అమ్మ పలానా దగ్గర ఇక్కడ ఇది సభ అవుతుంది, మీరు రావాలి, మన పథకాల గురించి గొప్పగా చెప్పాలి, మీరు అందరూ వస్తేనే మీకు మళ్ళీ నెక్స్ట్ పథకాలు వస్తాయి, లేకపోతే రావు, ఇలా మసిపూసి మారేడికాయ చేసి చెప్పడం, ఇవన్నీ కూడా కూటమికి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. అవే నాగబాబు గారు ఆ వైసీపీ నేతల వల్ల, అంటే ఎవరైతే ఎక్కువగా నోరు పారేసుకున్నారో ఆ నేతల వల్లే పార్టీ వైసీపీ బదనాం అయిపోయింది, ఇక్కడ కూటమికి ప్లస్ అయిందని ఆయన అభిప్రాయం.